ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏ ఫీల్డ్‌లో ఉన్నాలో ఆ ఫీల్డ్‌లో చేసుకుంటున్నారు ఇప్పుడు. అవునవును. యాక్టర్ అయితే యాక్టర్, డాన్స్ అయితే డాన్సు, సింగర్ అయితే సింగరు. అట్లా ఉంది. మీరేంటి ఒక్కసారిగా కొరియోగ్రఫీ చేస్తూ 'ప్రణవి' ప్రణవి. సింగర్ ఒక హాట్ టాపిక్ అన్నమాట. అటు పాట, ఇటు ఆట. 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 ఆ! ఈ సాంగ్స్ చేసి ప్రేమ చిగురించిందా? అంతే మనం గూడా కదా! ప్రేమిద్దాం, ప్రేమిద్దాం. ప్రేమించి పెళ్లి చేసుకుందాం. అంటే నాకు బేసిక్‌గా పాట అంటే చాలా ఇష్టం ఆబ్వియస్‌గా. మనం ఉన్న ప్రొఫెషన్ డాన్స్ అయినా కూడా పాట మీదే కాబట్టి పాట అంటే చాలా ఇష్టము. అండ్ టీవీలో 'సూపర్ సింగర్' ప్రోగ్రామ్ కూడా వచ్చేది అప్పట్లో. అండ్ అదర్ దెన్ డాన్స్ ప్రోగ్రామ్స్ డెఫినెట్‌గా ఇంట్లో అందరూ కూడా సింగింగ్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు. అందరికీ పాటలు ఇష్టం. సో, ఇంట్లో అందరితో పాటు సరదాగా కూర్చొని చూసేటప్పుడు ఎందుకో ప్రణవిని చూసినప్పుడల్లా చాలా సింపుల్‌గా, చాలా యూనో చాలా అందంగా, చాలా సింపుల్‌గా నాకెందుకో బాగా నచ్చేది. అద్దాలు పెట్టుకొని ఏదో తెలియని ఒక అమాయకత్వం అండ్ టాలెంట్ లోడెడ్ విత్ ఫుల్ టాలెంట్. ఓకే. సో, ఇలా చూసినప్పుడల్లా అనిపించేది. సో, ఆల్ ఆఫ్ ద సడన్ ఒకరోజు ఇది మా టీవీ అవార్డ్స్ ఏదో జరుగుతున్నాయి, మ్యూజిక్ అవార్డ్స్. దానికి నేను కొరియోగ్రఫీ చేస్తున్నాను. మధ్య మధ్యలో డాన్స్ బిట్స్ ఉంటాయి కదా! సో, సెలబ్రిటీ డాన్సర్స్. సో, ఆ డాన్స్‌లకు నేను కొరియోగ్రఫీ అండ్ బ్యాక్ స్టేజ్ ఉన్నాను ఆబ్వియస్‌గా. అప్పుడు తను పర్ఫార్మ్ చేయడానికి వెళ్తోంది. సో, అక్కడ చూశాను. అరే! టీవీలో చూశాను కదా! తినే కదా! అని అప్పుడు వెళ్ళి పలకరించాను జనరల్‌గా. అండ్ అప్పటి నుంచి స్ట్రాంగ్‌గా పడిపోయాను. ఏమని పరిచయం చేసుకున్నారు? పరిచయం చేసుకోలేదు. డైరెక్ట్ పలకరించా. ఓహ్! హాయ్ అండి, ఏంటి నెక్స్ట్ పర్ఫార్మెన్సా అని. తను కంగారు పడుతోంది. నెక్స్ట్ వెళ్ళాలి కదా స్టేజ్ మీద అని అన్నీ చూసుకుంటోంది. సో, అవునండి వెళ్ళాలి, పర్ఫార్మ్ చేయాలి అంటే ఆల్ ది బెస్ట్ అన్నాను. అని వచ్చేసాను కానీ దూరం నుంచి కూర్చొని చూస్తూనే ఉన్నా. ఆ రోజు పండగ. ఏంటంటే కళ్ళారా టీవీలో అయ్య చూసేది. బాబోయ్! ఇంతుందా? సో, టీవీలో చూసి అంటే చాలా సింపుల్‌గా ఓకే. ఒక సింపుల్ అమ్మాయి, నెక్స్ట్ డోర్ గల అమ్మాయి, మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయి, మనం ఎలా ఉంటే మనం ఇష్టపడతాము. అలా చాలా సింపుల్‌గా, చాలా అందంగా, చాలా క్యూట్‌గా ఓకే. అండ్ టాలెంట్ అయితే ఇంకా అసలు బండల్. తనకి ఉన్న ఫుల్ టాలెంట్ అసలు నేను చాలా ఇష్టపడేవాడిని. సో, అలా ఉండి చూస్తూ ఉండిపోయాను. ఇంకా తర్వాత రీచ్ అవ్వడం, ఫ్రెండ్స్ నుంచి నంబర్ పట్టుకొని రీచ్ అయ్యి, తర్వాత తనని డైరెక్ట్ ప్రపోజ్ మ్యారేజ్‌కి అడిగేయడం. ఓకే. తను కాదనడం. ఎందుకంటే తనకి ఓహ్! ఇంకా ఫస్ట్ అడిగితే కాదన్నారా? డైరెక్ట్ ఎవరు ఒప్పుకుంటారు డార్లింగ్. ఒప్పుకోరు కదా! బానే ఉంటావు కదా! అయినా కూడా అదే అంటున్నా. అప్పుడు ఆ పొగరే ఉండేది. నేను బానే ఉంటాం కదా! రఘు మాస్టర్ అదేంటి ఒప్పుకోలేదు అని. అప్పటికి ఏ సాంగ్స్ అయిపోయినాయి? అప్పటికి ఇవన్నీ కూడా అంటే 2014, 15 అంటే ఇవన్నీ పెద్ద పెద్ద సాంగ్స్ అంతా హాట్ నోటెడ్. వాళ్ళ అన్నీ ఇంట్లో అయిపోయినాయి. కూడా అందరికీ తెలుసు నేను ఆ టీవీలో ఉండడం. బట్ స్టిల్ ఒక అమ్మాయి సడన్‌గా ఒప్పుకోలేదు. అండ్ ఏంటంటే రీజన్ అలా ఇంకా ఎల్డర్ సిస్టర్ ఉన్నారు మ్యారేజ్‌కి. తను చెప్పిన రీజన్. బట్ నేనన్నా ఇంకా ఆగుతాను పర్లేదంటే, అయ్యో! నా గురించి ఏం కావద్దు, మీరు కంటిన్యూ అని అంటే ఎక్కడో చిన్న కోపము, ఒక ఇది వచ్చింది. అరే! కంటిన్యూ అంటే మనం ఆగుతాం అంటున్నాం కదా! అని అలానే చాటింగ్‌లో కొంచెం హార్ష్‌గా నేను మాట్లాడడం. ఓకే. తర్వాత మళ్ళా ఒక 6 మంత్స్ గ్యాప్. ఆ తర్వాత మళ్ళా తన దగ్గర నుంచి మెసేజ్ రావడము, హ్యాపీ రిపబ్లిక్ డే అని. ర్యాండమ్‌గా వచ్చినట్టుంది. తను అందరికీ గ్రూపులు కొట్టేస్తారు కదా మెసేజ్. హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఆ తర్వాత ఫోన్ చేయడము, తర్వాత మాటలు ఎందుకో నార్మల్‌గా అయిపోవడము. తను అప్పుడే ఎస్పీ గారితోటి టూర్‌కని లండన్ వెళ్తుంది. నేను షూటింగ్‌కని బ్యాంకాక్ వెళ్తున్నాను. సో, ఇదేదో టైం బాగుంది కదా అని వాయిస్ మెసేజ్ పెట్టేశాను. సో, ఈసారి అడ్వాంటేజ్ ఏం లేదు. జస్ట్ బీ లైక్ ఫ్రెండ్స్. కానీ బట్ స్టిల్ ఒక ప్రపోజల్ పెడుతున్నాను. వద్దనుకుంటే వద్దు అన్నట్టు పెట్టాను. తను కూడా వాయిస్ మెసేజ్‌కి రియాక్ట్ అయ్యి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లమ్ లేదని చెప్పాను. ఏమని పెట్టారు? అదే నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. బట్ ఈ టైం మటుకు అడ్వాంటేజ్ ఏం తీసుకోవట్లేదు. మళ్ళా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను వెంటనే మళ్ళా నిన్ను పోక్ చేయట్లేదు. ఏదో నాకు అనిపించింది. ఇంకోసారి పాజిటివ్‌గా అడుగుతున్నా. వద్దనుకుంటే గనక ఫ్రెండ్స్ లాగా ఉందాము. ప్రాబ్లమ్ లేదు. బట్ తను వాయిస్ మెసేజే పెట్టింది. ఏంటంటే ఫ్యామిలీ ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లమ్ లేదు. ఆ తర్వాత నుంచి ఇంక ఇంట్లో వాళ్ళని గెలవడం స్టార్ట్ చేశాను. ఇంక డైలీ వాళ్ళ ఇంటికెళ్ళడం, ఓకే. పరిచయం చేసుకోవడం. వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్. 6 మంత్స్ తర్వాత దెన్ ఉంటది కదా! ఇప్పుడు అమ్మాయిని ఇస్తున్నారంటే కొంచెం ఆచితూచి ఇవ్వాల్సిందే కదా! ఎంత మనం నోన్ ఫేస్ అయినా, ఎంత ఇదైనా కూడా జాగ్రత్తగా ఇవ్వాల్సిందే కదా! అండ్ అలానే చూసి పాపం నాకు ఒకసారి ఒప్పుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక
అలా లైఫ్ స్టార్ట్ అయింది మా ఇద్దరు. తాళి కట్టేటప్పుడు ఫీలింగ్ ఏంటి? అరే హ్యాపీ సాధించావురా? అనుకున్న లైఫ్ అమ్మాయిని చేసుకున్నామని, ఆ! అంతే కదా. అంతే. అనుకున్న అమ్మాయిని చేసుకుంటున్నాం అంటే అది ఎంతో సాధించడం హ్మ్. డెఫినెట్గా. హ్మ్. హ్మ్. సో ఆ ఫీలింగ్ అండ్ ఇన్నర్ ఫీలింగ్ బేసిక్గా చాలా హ్యాపీ ఫీలింగ్. ఏంటంటే నేను ఎలా ఉంటానో తను కూడా అలానే. చాలా ఎక్స్ట్రోవర్ట్ ఏం కాదు, ఇంట్రోవర్ట్సే. ఎక్కువ సోషల్ మీడియా, ఎక్కువ హంగామా ఏం లేదు. చాలా సూపర్ సింపుల్ లైఫ్. హ్మ్. అండ్ హంగామా ఎక్కువ ఉండదు, ఏదున్నా నార్మల్గా. హ్మ్. సో అలా ఉంటుంది కాబట్టి తను నాకు సూట్ అయ్యే. అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోలేదు తొందరగా. మీరు చూసావు, ఇష్టపడ్డావు, బావుంటదని ఏదో సినిమాలో చూసినట్టే అంటే ఆ ఉంది సేమ్. 6 మంత్స్ ఏదైతే జర్నీ సేమ్ ఉందో, సినిమాలో ఉన్నట్టే ఉంది. ఆ, ఆ! ఇప్పుడు 6 మంత్స్ ఏదైతే జర్నీ స్టార్ట్ చేశాను అన్నానో, ఆ! డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళడము. పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాక తెలిసిది ఇంకా. 6 నెలలు ఇంటికెళ్ళటం. ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు అప్పటికి. ఒప్పుకోకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. హ్మ్. బట్ ఏదో ఫ్రెండ్ లాగా జనరల్గా వెళ్ళేవాడిని. వాళ్ళు కూడా ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసేవాళ్ళు. ఆ 6 మంత్స్ తర్వాత అడిగాను. హ్మ్. అంటే వాళ్ళ మదర్ని, ఇలా ఇప్పటికైనా ఓకేనా కాదా ఒకసారి చెప్పండి అని. సో ఆ 6 మంత్స్ కూడా అడ్వాంటేజ్ ఏదో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండానే నేను జనరల్గా ఫ్రెండ్ లాగా వెళ్ళేవాడిని. ఇన్ కేస్ ప్రణవి కాకపోతే ఎవరిని చేసుకుందాం ఇక అది అనుకున్నావు? ఊహ కూడా లేదు అసలు. ఎందుకంటే అది మైండ్లో లేదు. ఇంకోటి ఏంటంటే అదే అంటారు కదా, ఒకసారి గెలిచిన తర్వాత ఓటమి గురించి ఆలోచించకూడదు. సో గెలిచేసాం అంతే. బట్ పెళ్ళైన తర్వాత ఎక్కువ ఎవరు అర్థం చేసుకున్నారు? సే బేసిక్గా పేషెన్స్ ఎవరికి ఎక్కువ? తను అడిగితే ప్రణవికా? తనకే ఎక్కువ పేషెన్స్. ఓకే. నేను కొంచెం బయట ఉన్నంత స్మూతింగ్ కాదు, జనరల్గా కొంచెం కోపం అవి ఇవి తెలుసు. ఉంటాయి. తెలుసు. సో తను కూడా ఏంటంటే చాలా చాలా ఓపిక ఎక్కువ తనకి. చాలా ఓపిక ఎక్కువ అండ్ అర్థం చేసుకుంటుంది చాలా. అండ్ నాకు ఏమంటారు, నేర్పివ్వడానికి ట్రై చేస్తుంది. ఇలా కాదు, నువ్వు వెళ్తున్న దారి ఇది, ఇది కాదు ఇది అని చెప్పడానికి చాలా ట్రై చేస్తుంది. హ్మ్. హ్మ్. బహుశా అదే ఇది ఇప్పుడు హెల్త్ ఇష్యూలో కూడా అదే కదా ప్రాబ్లం. సో చాలాసార్లు పాపం ఇనిషియేటివ్ ఉన్నప్పుడు ఒక టాబ్లెట్తో పోయేది. డాక్టర్ దగ్గరికి కేరింగ్ ఎక్కువ తను. వెళ్దాము అని ఎన్నోసార్లు చెప్పేది. బెల్ట్ గుచ్చుకుంది కదా పోనీ దానికి ఏమైంది అని నేను కేర్లెస్గా ఉండేవాడు. కోపడుతుంటావా ప్రణవి మీద కూడా? కో కోపం అనేది ఏం లేదు కానీ చేసే అట్లా కోపం ఏం లేదు అసలు. అసలు ఆ రేంజ్ కోపాలు అవన్నీ ఏముండవు. హ్మ్. జనరల్గా మామూలుగానే ఉంటుంది. ఇంట్లో పై చేయి తందేనా? అలా ఏం లేదు, బట్ పై చేయి ఇవ్వాలి మనము. అండ్ ఓకే. డెఫినెట్గా ఇస్తావా? 100% ఇస్తాను. అండ్ తను డెసిషన్స్ బాగుంటాయి. తను ఏదైనా చెప్పినా కూడా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది మనం కొంచెం మన పై చేయి ఉండాలని అర్థం చేసుకుంటాం కానీ బేసిక్గా దాన్ని కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్గానే అంటే ఉంటుంది. రఘు మాస్టర్‌ని చేసుకున్న తర్వాత మీ కెరీర్ అయితే యాజ్ యూజువల్‌గా వెళ్ళిపోతుంది గానీ, తన జర్నీ మటుకు ఇండస్ట్రీలో ఆగిపోయింది కొంతవరకు. కొంచెం ఆగింది, అవును. అంటే రఘు రిస్ట్రిక్షన్స్ వల్ల లేకపోతే ఏం లేదు, తను వద్దనుకోవటమా? ఆఫర్స్ తగ్గటమా? కాదు రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఎందుకంటే నేను ఎంత ఎంకరేజ్ అండ్ నాకే తన పాట అంటేనే ఇష్టపడే కదా చేసుకున్నది. హ్మ్. 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 సో అలాంటి పాటను మనం ఎక్కడ ఆపేస్తాం, ఆపకూడదు, ఆపలేము. అండ్ ఆ పాటే ఇష్టం మనకు. సో బేసిక్ ఏంటంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మ్యారేజ్ జరిగింది, ఆల్రెడీ ఒక సెటిల్డ్ పర్సన్తో జరిగింది. కొంతమంది మిత్ ఉంటుంది ఏంటంటే, ఇంకేంటి సెటిల్ అయిపోయారు వీళ్ళకి అవసరం లేదులే అని కొంతమంది ఉంటారు. ఇండస్ట్రీ వల్లే. ఉంటారు. అంటే వీళ్ళకి ఏం అవసరం ఉంటుంది ఇంకా, ప్రణవికి హ్యాపీగా రఘు దొరికేశాడు. సో ఇంకా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి హెల్ప్ చేద్దాము. సో హ్మ్. ఇలా కొన్నిసార్లు కొంతమంది దగ్గర అలా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఓకే 6 మంత్స్ రెస్ట్లో ఉంటారేమో, ఇప్పుడే పెళ్ళయింది కదా కొత్తగా, అప్పుడే పిలవడం ఎందుకనో. సో ఇలాంటివన్నీ కొన్ని జరుగుతాయి. ఏదో స్టకింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత బేసిక్గా ఇంకా తెలిసిందే మన లైఫ్స్లో ఎట్లా ఉంటుందంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అండ్ పాప పుట్టిన తర్వాత కానీ ఒక 1-2 ఇయర్స్ సాక్రిఫైజింగ్ 100% వాళ్ళు లేనిదే జరగదు. సో బేసిక్గా వాళ్ళు అదే కదా ఆడవాళ్ళకు ఉన్న ఒక గొప్ప నేచర్ ఏంటంటే, ఎదుటోడిని ముందు ఉండి నడిపిస్తారు. అలా నన్ను ఎంకరేజ్ చేస్తూ తను కొంచెం బ్యాక్అవుట్ అయింది. బట్ స్టిల్ ఇప్పుడు వచ్చేసి బాధపడుతుంది ఎప్పుడన్నా? కొంత గా ఉంటుంది కదా, ఏంటంటే స్టక్ అయింది ఒక లెవెల్లో. బట్ నాకెంత ఇష్టం అంటే, ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడున్న క్రేజ్ ఏంటంటే ఓన్గా తయారు చేసుకుని సాంగ్స్
వీ కెన్ రిలీజ్ అవర్ సెల్ఫ్, మన ఛానల్ అంటూ పెట్టుకోవచ్చు. సో ఇలాంటి జర్నీలో డెఫినెట్గా తను ఆల్రెడీ మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటుంది సాంగ్స్. ఓకే. సో దానికి నేనే కొరియోగ్రాఫ్ చేసి ఇస్తాను అని, ఇలాంటివి నేనే ఉంటాను బ్యాక్. ఓకే. సో ఇలాంటి ధైర్యం నేను ఇస్తుంటాను. సో తనకు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పాపను చూసుకునే స్టేజ్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి. ఒకతే పాప? యా. ఏం క్లాస్ అవుతుంది ఇప్పుడు ఎల్కేజీ. ఎల్కేజీ. ఎక్కువ నాన్న నాన్నకూర్చే నీ టైమే దొరకదు కదా? టైం దొరికినప్పుడు మాక్సిమం ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను బయటికి. సో ఇంట్లో ఉంటాను అండ్ ఆబ్వియస్గా సో నాతో టైం స్పెండ్ చేస్తుంటుంది. ఇద్దరం కలిసి వెళ్ళిపోతుంటాం, వాళ్ళ అమ్మకి రెస్ట్ ఇస్తాము. ఓకే. ఇద్దరం కలిసి మాల్కో ఎటో వెళ్ళిపోతాం, మంచిగా పాడించుకుంది. సో ఎందుకంటే నేను లేనప్పుడు తను ఎక్కువ చూసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ రెస్ట్ ఇచ్చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.